జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ప్రాచీన వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఈవో వెంకట్రావు మరియు ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాకుండా కందుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలు ఒంగోలు వృషభ జాతి బండిలాగుడు ఎడ్ల పందాల కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ప్రారంభించారు. ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ గారిని చేస్తున్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం సందర్భంగా మరియు గొర్లబులి బాబు సత్యనారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ 13/3/2015 వరకు బండలాగడు వృషభరాజుల బండలాగడు ప్రదర్శన నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కందుకూరు రైతులు సహాయ సహకారాలతో నాయకుల సహాయ సహకారాలతో ఈ ప్రదర్శన నిర్వహించబడుతుంది. అందరూ కూడా జయప్రదం చేసి మాకు అందరి సహకారం మాకు అనుభవించబడుతుంది. ఈ కార్యక్రమాలు చెప్పండి. 13 నుంచి 15వ తారీఖు వరకు జాగ్రత్తల మొత్తం కూడా ఈ కమిటీ వారే ఆధ్వర్యంలో జరుగుతుంది. కందుకూరు గ్రామ పంచాయతీ భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు 10/3/2025 నుండి 15/3/2025 వరకు అత్యంత వైభవముగా జరుగును. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం, తదుపరి రథోత్సవం, తదుపరి దొంగలోకోత్సవం, తదుపరి పవళింపు సేవ కార్యక్రమాలు నిర్వహించబడును. శ్రీ బండి పాదసాగర్ రెడ్డి గారి సౌజన్యంతో సొసైటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 13/3/2025 నాడు ఉదయం నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 13వ తారీఖు మ్యూజికల్ నైటు, 14వ తారీఖు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 15వ తారీఖు 15 డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం కమిటీ వారికి నిర్వహించబడుతున్నది. ఉత్సవ కమిటీ ఒక్కు సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ నిర్వహించబడుతున్నది.